జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 19వ శ్లోకము. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా, ఆత్మదర్శనము అనేటటువంటిది నీకు లక్ష్యము. ఆ లక్ష్యాన్ని తప్పనిసరిగా నువ్వు పొందుతావు, చేరుకుంటావు, ఆత్మదర్శనం అవుతుంది. ఎప్పుడు చేయవలసినటువంటి పనులను సక్రమంగా చేస్తూ ఆ పనుల వల్ల వచ్చేటటువంటి ఫలితాల మీద ఏ విధమైనటువంటి ఆసక్తిని చూపించకుండా నీకు విహితమైనటువంటి పనులు, కర్మలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆత్మప్రాప్తి కలుగుతుంది నీకు అంటూ భగవానుడు నిష్కామకర్మను చేయమని మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తస్మాతసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బ్రాహ్మణ పత్ని సౌదాసుడిని అంటే కల్మాషపాదుడిని శపించి తాను కూడా భర్తతో పాటు మరణించింది. ఇక ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఆ సౌదాసుని శాపం వీడిపోయి తన భార్య మదయంతి దగ్గరకు వెళ్ళేసరికి ఆ మదయంతి బ్రాహ్మణ పత్ని శాపాన్ని జ్ఞాపకం చేసి సౌదాసుడిని వారించింది. ఆ రకంగా సౌదాసుడు సంతానహీనుడయ్యాడు. అయితే ఒకనాడు సౌదాసుడు వశిష్ఠుల వారిని ప్రార్థన చేస్తే వశిష్ఠ మహర్షి యొక్క అనుగ్రహం చేత మదయంతి గర్భం ధరించింది. కానీ సావై సప్తసమాహ గర్భం అభిభ్రత్, 7 సంవత్సరాల గర్భము ధరించినా సరే సంతానం కలగలేదు ఆ మదయంతికి. అంతకాలం గర్భాన్ని భరించి ఇక ఓర్వలేక రాతితో తన గర్భాన్ని కొట్టుకోగానే ఆ గర్భము నుండి ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పేరే అస్మకుడు. ఆ రకంగా ఇక వంశం ప్రారంభమయ్యింది. ఆ అస్మకుడికి బాలికుడు జన్మించాడు. బాలికుని కొడుకు పేరు దశరథుడు. ఆ దశరథుని పుత్రుడు ఐడవిడి. అతని పుత్రుడు విశ్వసహుడు. విశ్వసహుని కొడుకు ఖట్వాంగ చక్రవర్తి అభూత్. ఖట్వాంగ చక్రవర్తి. ఈ ఖట్వాంగుడు ఏ యుద్ధములోనైనా తానే విజయాన్ని సాధిస్తూ అజేయుడిగా ఉంటూ ఉండేవాడు. అట్లాంటి ఖట్వాంగుడిని ఒకనాడు దేవతలు ప్రార్థన చేస్తే ఆ దేవతల కోసం దానవ సంహారం చేశాడు ఖట్వాంగుడు. అప్పుడు ఆ దేవతలు ప్రసన్నులై, ఓ ఖట్వాంగా, వరం కోరుకో అన్నారు. ఖట్వాంగుడు తన ఆయువు ఇంకా ఎంత మిగిలి ఉందో చెప్పండి అని దేవతలను వరం కోరుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 19వ శ్లోకము. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర. అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.